హాయ్ అండి. వెల్కమ్ టు అమూల్య మంత్రి తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం వినబోయే స్టోరీ అందాల అపరంజిపమ్మ నా ప్రేయసకి పార్ట్ 10. ఈ స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? ఎన్నో రోజులుగా తనలో తానే బాధపడుతూ ఉన్న చరితకి లత ఓదార్పునిచ్చింది. తన బాధని పంచుకుంది. తల్లి ఒడిలో పసిపిల్లలా ఏడుస్తూ పడుకుంది. లత ఆ క్షణం చరితని ఒక కూతురిగా దగ్గరికి తీసుకుంది. తనకి దుప్పటి కప్పేసి లత బయటికి వెళ్ళింది. కార్తీక్ బాధపడుతూ మేడపైన ఉండడం చూసి లత కొడుకు దగ్గరికి వెళ్ళింది. ఆకర్షణలోకి చూస్తూ ఉన్న కార్తీక్ భుజంపై తట్టి పిలిచింది. అమ్మా, నువ్వేంటి ఇక్కడ అంటూ తల్లిని అడిగాడు. ఆ మాట నేను నిన్ను అడగాలి. టైం ఎంత అవుతుంది? చరితని అలా గదిలో వదిలేసి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? లత అడిగిన ప్రశ్నకి కార్తీక్ మౌనంగా ఉన్నాడు. ఏంటి కార్తీక్, నేను అడుగుతుంటే నువ్వేం సమాధానం చెప్పడం లేదు? అమ్మా, మీరు ఎందుకలా చూశారు? నేనేం అది మీరు నాతో ఒక మాట కూడా చెప్పకుండా మా గదినంతా ఎందుకు అలా అలంకరించారు? అంటే ఏమిటిరా నీ ఉద్దేశం? పెళ్ళి జరిగిన తర్వాత జరగాల్సిన కార్యక్రమాన్ని జరిపించాలి కదా, అందుకే అలా గదినంతా అలంకరించాను. ఇందులో తప్పేముంది? అమ్మా, అది కాదు. నీకు తన గురించి పూర్తిగా తెలీదు. అందుకే ఇలా తొందరపడుతున్నారు. నాకు అంతా తెలుసురా. ముందు నువ్వు ఇక్కడి నుండి నీ గదిలోకి వెళ్ళు. అమ్మా, నేను చెప్పేది విను కార్తీక్. నేను చెప్తున్నాను కదా, నువ్వు నీ గదిలోకి వెళ్ళు. అలాగే ఒక విషయం గుర్తుపెట్టుకో. తన మనసేంటో తెలుసుకో. అంతేకాని నీకు కోపం వస్తే చేయి చేసుకోవాలని మాత్రం చూడకు. అమ్మా, చరిత ఏమన్నదో నీకు తెలీదు. తను ఏమన్నదో పక్కన పెట్టు. ఆ పిల్ల అనుభవించిన బాధ ఎలాంటిదో నాకంటే నీకే ఎక్కువ తెలుసు కదరా. అలాంటప్పుడు నువ్వు ఆ అమ్మాయిని ఎలా చేసుకోవాలి? తన పాత విషయంలోనూ గుర్తు చేయకూడదు కదా. బాధపడకుండా చూసుకోవాలి. కార్తీక్, ఇప్పటికే నువ్వు చేసిన పనికి అందరూ ఏదేదో అనుకుంటున్నారు. వారందరితో నాకు సంబంధం లేదు, కానీ నా కళ్ళ ముందు మీ ఇద్దరు సంతోషంగా ఉంటే మాకు సంతోషంగానే ఉంటుంది. నువ్వు ప్రేమించిన అమ్మాయి ఈ చరిత ఒక్కరే కదా అని లత అడగడంతో కార్తీక్ షాకింగ్గా తల్లి వైపు చూశాడు. ఏంటి అలా చూస్తున్నావు? నీ గురించి నాకు ఎలా తెలిసింది అనా? అమ్మా, అది కాదు. నేను మీతో చెప్పాలి అని అనుకున్నాను, కానీ అప్పుడే మీరు నాపై కోపంగా ఉండడంతో చెప్పలేకపోయాను. ఇప్పుడు కూడా నీ మీద కోపం లేదురా. మాతో చెప్పి పెళ్లి చేసుకుంటే నేను సంతోషంగా ఒప్పుకునేదాన్ని. నీ సంతోషాన్ని వద్దే అని అంటామనుకుంటున్నావా అని లత అనింది. అమ్మా, సారీ, నన్ను క్షమించవు అంటూ కార్తీక్ తల్లిని పట్టుకున్నాడు. నువ్వు సారీ చెప్పాల్సింది చరితకి. తన మీద ఇంకెప్పుడు నువ్వు చేయి చేసుకోకూడదు అంటూ లత కార్తిక్కి అర్థమయ్యేలా చెప్పింది. కానీ అమ్మ, నీకెలా తెలిసింది చరితని నేను ప్రేమించాను అని? అవన్నీ ఇప్పుడెందుకు? కానీ ఇప్పటికే బాగా లేట్ అయింది. నువ్వు వెళ్ళు అని లత చెప్పేసి తను కూడా గదిలోకి వెళ్ళి పడుకుంది. మహేందర్ గారు లత వైపు ప్రేమగా చూస్తూ, లత, నువ్వు కార్తిక్ని ఇంత త్వరగా క్షమిస్తావని నేను అస్సలు అనుకోలేదు తెలుసా అని అన్నాడు. ఎందుకని అలా అంటున్నారు? వాడు మన కొడుకండి. వాడి మీద నాకు కోపం ఉంది. అలా అని వాడి సంతోషాన్ని కాదనలేను కదా అని మహేందర్కి చెప్పి ఇద్దరు హాయిగా పడుకున్నారు. కార్తీక్ వెళ్ళేసరికి చరిత పడుకొని ఉంది. అమాయకంగా పడుకున్న తన ముఖాన్ని చూస్తూ కొట్టినందుకు బాధపడుతూ ఎప్పటికో నిద్రపోయాడు. బావా, బావా అంటూ చరిత కార్తీక్ని నిద్ర లేపింది. ఏ ఏంటి అలా అరుస్తున్నావు అంటే కార్తీక్ గది మొత్తం చూస్తూ ఉన్నాడు. ఏంటి బావా, అక్కని చూస్తున్నావా? అదేమీ లేదు. ఎందుకు అరుస్తున్నావో ముందు అది చెప్పు. అభిమన్యు కూడా కార్తీక్ని పిలుస్తూ లోపలికి వచ్చాడు. ఏంట్రా కార్తీక్, ఇంత లేటుగా నిద్ర లేచావు? రాత్రి సరిగ్గా నిద్రపోలేదా? నేను ఇచ్చిన సర్ప్రైజ్ బాగా నచ్చినట్టుంది అని అభిమన్యు అనడంతో కార్తీక్ కోపంగా, నువ్వు ఇచ్చిన సర్ప్రైజ్ నేను మర్చిపోలేను అంటూ అభిమన్యును కొట్టబోయాడు. ఆగ్రా బాబు, ఉదయాన్నే
ఆంటీ చేతి టిఫిన్ తినడానికని వచ్చాను. నీ చేతిలో దెబ్బలు తినడానికి కాదు అంటూ అభిమన్యు ఇల్లంతా పరిగెత్తవుతూ ఉన్నాడు. అభిమన్యు వంటగదిలోకి వెళ్ళాడు. అక్కడ చరిత ఉండడంతో తన వెనకాలకి వెళ్ళి సిస్టర్ సిస్టర్ నువ్వే నన్ను కాపాడాలి అంటూ చరితని అడ్డు పెట్టుకున్నాడు. ఒరేయ్ నువ్వు మందు బయటికి రారా, నేను రానుగాక రాను అంటూ అవి చరితని కార్తీక్ పైకి తోసేసి బయటికి పరుగు తీశాడు. దాంతో చరిత కార్తీక్ ఇద్దరు కింద పడబోయారు. కార్తీక్ ముఖమంతా దగ్గరగా చూసి చరిత కళ్ళలో సిగ్గు చేరింది. ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తూ అలా ఉండిపోయారు. అభి సాహితి క్లాప్స్ కడుతూ ఇంకా ఎంతసేపు అలాగే చూసుకుంటూ ఉంటారు అని నవ్వుతూ ఉన్నారు. చరిత సిగ్గుతో కార్తీక్ పై నుంచి పైకి లేచి పక్కకు నిలబడింది. అభి కాస్త చెయ్యి ఇవ్వు అని కార్తీక్ అనడంతో అభి తన చెయ్యిని ముందుకు చాచాడు. కార్తీక్ అభిని పట్టుకుని ఒంగోబెట్టి కొడుతూ ఉన్నాడు. బయటకు తీసుకొని వెళ్ళాడు అతన్ని. అసలు నీకు బుద్ధుందారా, రాత్రి అలా ఎందుకు చేశారు? అరే కార్తీక్ ఆంటీ చెప్తేనే చేశాను, ఇందులో నా తప్పేమీ లేదు అని చెవులు పట్టుకొని సారీ అంటూ అన్నాడు. ఓహో అవునా, అయినా ఆ అమ్మకి నువ్వు నచ్చ చెప్పాల్సింది పోయి అమ్మతో పాటు నువ్వు కలిసిపోతావా? నేనేం చేయనురా ఇలా అవుతుంది అని. అయినా చరితని ప్రేమను అర్థం చేసుకుంటుంది అనుకున్నాను. ఏమైంది ఇప్పుడు? ఏమైందో రాత్రి పొరపాటున తనను కొట్టాను తెలుసా? ఏంటి, నువ్వు చరితను కొట్టావా? మరి తను ఏమీ అనలేదా? లేదురా, తనకి సారీ కూడా చెప్పలేదు నేను. ఇప్పుడు నువ్వు చేసిన విధవ పని వల్ల తను నా పైన పడిపోయింది. నా గురించి ఏమనుకుంటుందో ఏమో, ఇదంతా నేనే కావాలని చేస్తున్నాను అనుకుంటుందా అని అభి తలపైన ఒక మొట్టికాయ వేస్తూ అన్నాడు. కార్తీక్ ఎందుకురా నా పైన అంత కోపం? నా చెల్లేమీ అలా అనుకోదులే. అయినా చూసావు కదా ఇందాక నిన్ను ఎలా చూస్తుందో. తనకి నీ మీద కాస్త ప్రేమ ఉంటేనే కదా అలా చూసేది. నీకు అలా అనిపించిందారా? ఆమె చూపుతోనే నన్ను తిట్టుకుంటుంది తెలుసా? అబ్బో, నీలో ఈ కళ కూడా ఉందా? కళ్ళు చూసి కూడా ఎదుటివారు ఏమనుకుంటున్నారో తెలుసుకుంటున్నావా? అయితే నీకు అభి ఆట పట్టించింది చాలు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు. తనకి సారీ ఎలా చెప్పాలిరా? ఏముంది, ఏదన్నా మంచి గిఫ్ట్ ఇవ్వు సరిపోతుంది అని అభి చెప్పడంతో కార్తీక్ బయటికి వెళ్ళిపోయాడు. బావా అత్త పిలుస్తుంది ఎక్కడికి అని సాహితి పిలవడంతో కార్తీక్ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. కార్తీక్ టిఫిన్ చేయకుండా ఎక్కడికి రా అని మహేందర్ అడగడంతో కార్తీక్ చరిత వైపు చూస్తూ కూర్చున్నాడు. చరిత అందరికీ వడ్డిస్తూ ఉంది. అక్క నువ్వు కూర్చో, అందరం కలిసే తిందామని సాహితీ అనడంతో చరిత లత వైపు చూసింది. లత కూడా కూర్చో అన్నట్టుగా సైగ చేసింది. లత నేను షాప్లోకి స్టాక్ తేవడానికని వెళ్ళాలి, 2 రోజులు పడుతుంది, నువ్వు షాప్ని చూసుకోవాల్సి వస్తుంది అని మహేందర్ గారు అన్నారు. అయ్యో మీకు బ్యాక్ పెయిన్ ఉంది కదండి, మీరు ఎలా వెళ్తారు? మీరు ఎక్కడికి వెళ్ళకండి, మళ్ళీ పేషెంట్లా తిరిగి వస్తారు అని లత అనంది. అది కాదు లత, వాళ్ళకి పాత అమౌంట్ కూడా కొంచెం ఇచ్చేది ఉంది, అది క్లియర్ చేయాలి అని మహేందర్ అనడంతో ఓ అవునా అని ఆమె ఆలోచనలో పడింది. అమ్మ నేను వెళ్తా స్టాక్ తేవడానికి, మీరు నాన్న గురించి కంగారు పడకండి. అయ్యో నువ్వెలా వెళ్తావురా చరితను వదిలేసి అని మహేందర్ అన్నాడు. అయ్యో నాన్న, నేను ఎన్ని రోజులు వెళ్తాను, 2 రోజుల్లోనే కదా, మీరందరూ ఉన్నారు కదా తనతో. అయినా తనకి నా మొహం చూడాలంటే చాలా కోపంగా ఉన్నట్టుంది. ఈ 2 రోజులు కనిపించకుండా ఉంటే నా మీద కాస్త కోపం తగ్గుతుందేమో అని కార్తీక్ మనసులోనే అనుకున్నాడు. అది కాదురా, నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని మహేందర్ అంటూ ఉంటే నాన్న మీరు ఇంకేమీ చెప్పకండి, నేను వెళ్తున్నాను అంతే. అభి నువ్వు నాతో వస్తావా అంటూ అభిని అడిగాడు. ఒరేయ్ నీకంటే పెళ్ళయిందని లీవ్ ఇచ్చారు, నాకు రావడం కుదరదు, నువ్వే వెళ్ళు. సరే కానీ నేను వచ్చే వరకు ఇంట్లో ఏ అవసరం వచ్చినా నువ్వే చూసుకోవాలి అని అభిమన్యుకు చెప్పేసి కార్తీక్ తన గదిలోకి వెళ్ళాడు. కొద్దిసేపు అయ్యాక చరిత కూడా గదిలోకి వెళ్ళింది. బ్యాగ్ సర్దుకుంటూ ఉన్న కార్తీక్ చరితను చూసి బ్యాగ్ తీసుకున్నాడు. చరిత దగ్గరికి వెళ్ళాడు. రాత్రి అనుకోకుండా నీపై చేసుకున్నాను, ఐఎమ్ సారీ అంటూ
కార్తీక్ సారీ చెప్పాడు. మీరు కావాలనే వెళ్తున్నారు కదూ అని చరిత అడిగింది. అవును. నేను దూరంగా ఉంటే నీకు సంతోషమే కదా అని కార్తీక్ అడుగులు ముందుకు వేశాడు. కార్తీక్ వెళ్తూ ఉంటే చరితకు ఎందుకో బాధగా అనిపించింది. కార్తీక్ వైపే చూస్తూ ఉంది. కార్తీక్ కూడా వెనక్కి తిరిగి చరితని చూశాడు. తనని వదిలి కార్తీక్కి వెళ్ళాలని అస్సలు అనిపించడం లేదు. చరిత దగ్గరికి వచ్చి తనని గట్టిగా హత్తుకున్నాడు. అతను అలా హత్తుకోవడంతో చరిత ఒక కొయ్య బొమ్మలా నిలబడి అలాగే ఉండిపోయింది. అతను అలా కౌగిలించుకున్నా కూడా ఆమెలో ఎలాంటి చలనం లేదు, ఎలాంటి కదలిక లేదు అని ఆమెను వదిలేసి గిల్టీగా ఫీల్ అవుతూ బయటికి వెళ్ళిపోయాడు కార్తీక్. అమ్మా నాన్నలకి బై చెప్పేసి అభితో పాటు బయటికి వెళ్ళాడు. అభి కార్తీక్ని రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేశాడు. ఏంట్రా కార్తీక్, ఇందాకటి నుంచి చూస్తున్నాను సైలెంట్గా ఉన్నావు, ఏమైంది? రాత్రి జరిగిన దాని గురించే ఇంకా బాధపడుతూ ఉన్నావా అన్నట్టు మా సిస్టర్కి సారీ చెప్పావా లేదా? చెప్పలేదు. సరే, నువ్వేమీ టెన్షన్ పడుకో. నువ్వు వచ్చేసరికి చరిత్రలో మార్పు కనిపిస్తుందిలే. ఏమేవరా, నాకైతే నమ్మకం లేదు. నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, కానీ నా మీద ద్వేషం తెచ్చుకోకుంటే అంతే చాలు. నేను భరించలేను నన్ను ద్వేషంగా చూస్తే అంటూ కార్తీక్ బ్యాగ్ తీసుకుని ట్రైన్ కోసం స్టేషన్ లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళే ట్రైన్ రావడంతో కార్తీక్ ట్రైన్లో లోపలికి వెళ్ళిపోయాడు. అభిమన్యు కార్తీక్కి జాగ్రత్త చెప్పేసి వెళ్ళిపోయాడు. కార్తీక్ కూడా విండో సీటు వద్ద కూర్చొని చరితని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. అందమైన ఆమె ముఖం, ఆల్చిప్పల్లాంటి ఆమె కళ్ళు, సన్నటి ముక్కు, ఎర్రటి పెదాలతో సన్నటి చిరునవ్వు, ఎంతో అందంగా ఉన్న భార్యని తలుచుకొని తనలో తానే మురిసిపోతూ ఉన్నాడు. వచ్చేటప్పుడు ఎందుకు తనని కౌగిలించుకున్నానో అని కార్తీక్ తనలో తానే మదన పడిపోతూ ఉన్నాడు. కార్తీక్ తిరిగి ఇంటికి వచ్చేలోపు కార్తీక్ ప్రేమ గురించి చరితకి చెప్పాలి అని అభిమన్యు అనుకున్నాడు. అక్క, చర్రి అక్క అంటూ సాహితి చరిత గదిలోకి వెళ్ళింది. కార్తీక్ ఊహల్లోనే ఉన్న చరితకి సాహితి పిలుపు వినబడలేదు. సాహితి చరిత చెయ్యి పట్టుకొని, ఏమైందక్క, ఏం ఆలోచిస్తున్నావు? బావ వెళ్ళి ఇంకా అరగంట కూడా కాలేదు, అప్పుడే బావ గురించి చింతిస్తున్నావా అని సాహితి కొంటెగా అడిగింది. అబ్బే, అదేమీ లేదు సాహితి, నేను మీ బావ గురించి ఏమీ ఆలోచించడం లేదు అని తడబడుతూ చెప్పింది. ఓహో, అవునా మరి? నేను ఎన్నిసార్లు పిలిచినా పలకలేదేంటి? అయినా నువ్వు అంత తడబడుతూ చెప్పే అవసరం లేదులే, నాకు అర్థమైంది అంటూ ఆమె నవ్వేసింది. అయ్యో సాహితి, నువ్వు పిలిచింది నాకు వినపడలేదు, సారీ. నీ సారీ పక్కన పెట్టు, కానీ పద ఇప్పుడు మాత్రం శారీ సెంటర్కి వెళ్దాం అని సాహితి చరితని వాళ్ళ అత్త మామయ్యల బట్టల షాప్ దగ్గరికి తీసుకొని వెళ్ళింది. సాహితి, వద్దు అంటే ఇక్కడికి తీసుకొని వచ్చావు, ఎందుకు? అయ్యో అక్క, ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది, అయినా అత్తనే నిన్ను పిలుచుకుని రమ్మని చెప్పింది. చూడు, మన షాప్లో ఎంతమంది జనాలు ఉన్నారో. లతా క్లాత్ మర్చెంట్ అని పేరు ఉన్న షాప్ని చూస్తూ చరిత ఆ షాప్ లోపలికి వెళ్ళింది. చరిత, వచ్చావా? నువ్వు కాస్త ఆ బిల్ కౌంటర్ వద్ద కూర్చో అమ్మా అని మహేందర్ గారు అన్నారు. అయ్యో మామయ్య, నేనెలా అక్కడ కూర్చుంటాను? మీరు నాకు వేరే పని చెప్పండి, నేను ఆ పని చేస్తాను, కానీ మీరే అక్కడ కూర్చోండి. నీకు తెలియదు కదమ్మా కస్టమర్ల గురించి, తర్వాత తీరిగ్గా అన్నీ తెలుసుకుందువు. ప్రస్తుతానికి ఆ కౌంటర్ దగ్గర నువ్వే కూర్చో. ఈరోజు వర్కర్స్ రాలేదు, అందుకే కాస్త ఇబ్బందిగా ఉంది. మీరేమీ కంగారు పడకండి మామయ్య, నేను కస్టమర్లకి బట్టలు చూయిస్తాను. ఒకవేళ నాకు తెలియకపోతే నాకు తోడుగా సాహితీ ఉంది కదా, మీరు కూడా ఇక్కడే ఉన్నారు, ఇంకేంటి అని సాహితీ అన్నది. మీరు మాత్రం కౌంటర్ వద్దనే ఉండండి అంటూ మహేందర్ ఎంత చెప్పినా వినకుండా చరిత కస్టమర్లు అడిగిన కలెక్షన్స్ అన్నీ చూపిస్తూ ఉంది. పనిలో మునిగిపోయి వచ్చిన కస్టమర్లతో వారికి నచ్చిన కలెక్షన్స్ కొనేలా కబుర్లు చెబుతూ చూపిస్తుంది. చూసేవాళ్ళత చరిత పనితీరు తన మాటతోనే జనాలను కట్టిపడిస్తుంది అని మహేందర్ లతతో అన్నాడు. అవునండి, చరిత చాలా తెలివైన అమ్మాయి,
అందరినీ అర్థం చేసుకుంటుంది. కానీ మన కార్తీక్‌ని ఎప్పుడు అర్థం చేసుకుంటుందో అని లత మనసులోనే అనుకుంటూ ఉంది. చరిత, నువ్వు సాహితి ఇంటికి వెళ్ళండి. మేము తర్వాత వస్తాము అని లత అనడంతో చరిత, సాహితి ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోయారు. అక్క, నీకు అత్త అంటే ఇంకా భయం పోయినట్టు లేదు? ఏమో సాహితి, అత్తయ్య గారు కోపం చూపిస్తూనే ప్రేమ కూడా చూపిస్తున్నారు. ఈ రెండు నేను అర్థం చేసుకునే లోపే మామయ్య గారు నాకు సపోర్ట్‌గా వస్తున్నారు. నువ్వు నాకు చెప్పింది నిజమే. నీ క్యారెక్టర్, అత్తయ్య క్యారెక్టర్ ఒకటే అని చరిత నవ్వుతూ అనింది. అయ్యో సిస్టర్, ఈ పిల్లకి తోక ఒక్కటే లేదు కానీ మిగతా అన్నిట్లోనూ కోతి చేష్టలే, కోతి చిందులే. మీరు ఆంటీని ఈ కోతి పిల్లతో పోల్చకండి అంటూ అభిమన్యు లోపలికి వచ్చాడు. ఏయ్ ఏయ్ ఏయ్, నన్ను కోతి అంటావా? నువ్వే చింపాంజీ ముఖం, నేను మా మేనత్త పోలిక అని అందరూ అంటారు తెలుసా? ఓ, అవును మరి, నాకెందుకు? ఆంటీ పోలిక నీలో ఒకటి కూడా కనిపించదు. నీకు కళ్ళు దుబ్బాయిలే, వెళ్ళి కళ్ళకి ఇంకో 2 కళ్ళు తగిలించుకో. అప్పుడు అందరూ కనిపిస్తారు. వదిలే అమ్మా! ఇప్పుడే నిన్ను చూడలేకపోతున్నాను. ఇంకా 4 కళ్ళతో చూస్తే నా కళ్ళు ఊడిపోతాయేమో అని అభిమన్యు సాహితిని ఆట పట్టిస్తూ ఉన్నాడు. వారిద్దరి వాదన పడడం చూసి చరితకి నవ్వాగలేదు. గట్టిగా నవ్వుతూనే కళ్ళలో నుంచి నీళ్లు కూడా కార్చేసింది. అయ్యో అక్క, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమీ లేదు. మా తమ్ముడు కూడా నీలాగే నన్ను అక్క అంటూ పిలుస్తూ నా వెనకాలే తిరిగేవాడు. నా తమ్ముడు రవికుమార్ గుర్తుకు వచ్చాడు అని చరిత బాధపడుతూ అనింది. సాహితి చరిత బాధ పోగొట్టాలి అని అక్క పద వంట చేద్దామంటూ వంటగదిలోకి తీసుకుని వెళ్ళింది. అభి, సాహితి, చరిత ముగ్గురు కలిసి కబుర్లు చెప్పుకుంటూ వంట పూర్తి చేశారు. లతా మహేందర్ కూడా ఇంటికి రావడంతో అందరూ కలిసి భోజనం చేశారు. వచ్చి 2 రోజులు అవుతున్నా చరిత అందరితో కలిసిపోయింది. అత్తగారి మాటల్లోని కఠినత్వం వెనకాల దాగి ఉన్న ప్రేమని చరిత అర్థం చేసుకుంది. చరిత, కార్తీక్ ఫోన్ చేశాడా అని మహేందర్ అడగడంతో చరిత ఆశ్చర్యంగా చూసింది. మామయ్య ఆయన నాకెందుకు చేస్తాడు? అదేంటమ్మా అలా అంటావు? భర్త భార్యకు ఫోన్ ఎందుకు చేస్తాడు? పోనీ నువ్వు చేసి అడిగావా వాడిని, తిన్నావా అని? ఆ మాట చరితకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అక్కడ ఉన్నవారు అందరి వైపు చూస్తూ అత్తగారి వైపు కూడా చూసింది ఆమె. లత చూసి చూపులకు చరితకు భయం వేసింది. అప్పుడే మహేందర్ ఫోన్ రింగ్ అవ్వడంతో నవ్వుతూ ఫోన్ కాల్ లిఫ్ట్ చేశాడు. కార్తీక్, చేరిపోయావా నాన్న? ఏమైనా తిన్నావా లేదా అంటూ మహేందర్ కార్తీక్ని అడుగుతూ ఉన్నాడు. అందరితోనూ ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు కార్తీక్. ఒరేయ్ కార్తీక్, మా చెల్లితో కూడా మాట్లాడరా అంటూ అభిమన్యు చరితకి ఫోన్ ఇచ్చాడు. మొహమాటంగానే హలో అని అనింది ఆమె. కానీ ఏం మాట్లాడాలో వాళ్ళిద్దరికీ అర్థం కాలేదు. అందరూ చరితనే చూస్తున్నారు. అభి చరితని పక్కకు వెళ్దామని చెప్పాడు. తిన్నారా అని మెల్లగా అడిగింది చరిత. ఆమె అలా అడగడంతో అతను హా అని కార్తీక్ అన్నాడు. సిగ్గుపడుతూ ఉంది. ఫోన్లో కూడా ఇద్దరు మౌనంగానే ఉన్నారు. కొద్దిసేపు అయ్యాక నేను ఫోన్ పెట్టనా అని చరిత అడిగింది. సరే అని కార్తీక్ అనడంతో చరిత ఫోన్ పెట్టేసింది. చరితకి కార్తీక్ గొంతు వినగానే ఎందుకో చాలా సంతోషంగా అనిపించింది. కార్తీక్ని తలుచుకుంటూ తన గదిలోకి వెళ్ళింది. ఎంతకు ఆమెకు నిద్ర పట్టడం లేదు. చరితకి కార్తీక్ కౌగిలింతనే గుర్తుకు వస్తూ ఉంది. కార్తీక్ ఫోటోని చూస్తూ తెగ సిగ్గుపడిపోతూ ఉంది ఆమె. టేబుల్పై ఉన్న కార్తీక్ ఫోటోని చేతిలోకి తీసుకుని తదేకంగా చూస్తూ, ఎందుకు నన్ను పెళ్లి చేసుకున్నావు? అసలు నాకు తెలియకుండా నా జీవితంలోకి ఎందుకు ప్రవేశించావు? నాకంటూ ఒక ఫ్యామిలీని ఇచ్చినందుకు నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలి? అలాగే నిన్న నేను నీతో అలా ప్రవర్తించి ఉండకూడదు. చాలా హర్ట్ చేశాను నా మాటలతో. అందుకే నీకు సారీ చెప్పాలి అంటూ కార్తీక్ ఫోటోని ముద్దు పెట్టుకుంది. ఫోటో ఫ్రేమ్లో నుంచి కార్తీక్ ఫోటోని బయటకు తీసింది. ఫోటో వెనకాల ఐ మిస్ మై లవ్ అని రాసి ఉన్న లెటర్ని చదివింది. అది చరిత చదివి షాక్ అయింది. అంటే ఈయన జీవితంలో ముందే లవర్ ఉందా? మరి ఆమెని పెళ్లి చేసుకోకుండా నన్నెందుకు పెళ్లి చేసుకున్నాడు? ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందా? లేక ఇతనే ఆ అమ్మాయిని వదిలేసి నన్ను పెళ్లి చేసుకున్నాడా? అసలు ఎందుకు నన్ను పెళ్లి చేసుకున్నాడు అని
చరిత ఆలోచనలో పడిపోయింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? కార్తీక్ వచ్చిన తర్వాత చరిత అతన్ని నిలదీసి అతని ప్రేమ గురించి అడుగుతుందా? తరువాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.